హలో గైస్, అందరూ బాగున్నారా? సో వెల్కమ్ టు అవర్ ఎస్వి యూట్యూబ్ ఛానల్ 2026. నేను మీ శివనాగార్జున. సో మనం ఈరోజు క్రికెట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ ఉంది కదా, సో దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న కాదు మొన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో మనం డిస్కస్ చేసుకున్నట్టుగానే టాస్ పన్నే మ్యాచే గెలుస్తారని చెప్పి అన్నాను. సో అదే జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ టాస్ ఒకవేళ వాళ్ళే పడినా సరే మనమే గెలుస్తాం మ్యాచ్ అని చెప్పి మన ఆర్సీబీ మీద అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా. సో అదే జరిగింది అనమాట. సో నిన్న కూడా నేను ముంబై వర్సెస్ కేకేఆర్కి సంబంధించి వీడియో తీసి ముంబై గెలుస్తుంది, అది ఏ విధంగా ఇంకా అని చెప్పి క్లియర్గా అయితే చెప్పాను. బట్ అన్ఫార్చునేట్లీ వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను, కొంచెం టైం దొరక్క. తర్వాత ఈరోజు ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఉంది కదా. సో దాని గురించి అయితే క్లియర్ కట్గా డిస్కస్ చేసి, సో ఏ మ్యాచ్ గెలవబోతుంది, అది ఎలా గెలవబోతుంది, సో స్క్వాడ్ ఏంటి, వాళ్ళ బలం ఏంటి, వీళ్ళ బలం ఏంటి అని కంప్లీట్గా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసి, సో మ్యాచ్ ఎవరు గెలుస్తారో అని చెప్పి క్లియర్గా చెప్తాను. సో మీరైతే మ్యాచ్ ఏది స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సో ఎందుకు నేను వాళ్ళే గెలుస్తారని చెప్పి చెప్తాను. ఎందుకంటే మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఏదో అభిమానంతో చెప్తున్నాను అనే ఉద్దేశంతో అనుకుంటున్నారు. నేను అభిమానంతో అయితే ఏం చెప్పట్లేదు. ఎస్, నేను ఆర్సీబీ ఫ్యాన్నే, బట్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవాలని నేను అనుకోను, ఆర్సీబీ గెలవాలి అని కూడా నేను అనుకోను. టీంలో బలం ఎవరున్నారు, సో నేను అది మాత్రమే చెప్పాను. ఆ రోజు అదే చెప్పాను, నేను ముంబై గురించి అదే చెప్పాను, బట్ అది వీడియో పెట్టలేదు. సో ఈ రోజైనా సరే ఎవరు గెలుస్తారు, ఎవరు బలం ఉంది, ఇది మాత్రమే చెప్తాను. సో క్లియర్ కట్గా అయితే చూడండి, తప్పుగా అయితే ఎవరిని అనుకోకండి. మా సిఎస్కే గురించి తక్కువ చెప్పాడే, మా ఆర్ఆర్ గురించి తక్కువ చెప్పాడే, మా ఎస్ఆర్హెచ్ గురించి తక్కువ చెప్పాడే అనేది ఏం లేదు ఇక్కడ. సో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారో ఎవరు గెలిచేదానికి ఛాన్సెస్ ఉంది, ఇది మాత్రమే నేను చెప్తున్నాను, అంతే, వేరే ఏది లేదు. సో ఇప్పుడు మనం వెంటనే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈరోజు మనకు మ్యాచ్ వచ్చేసి సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మనం దాని గురించి క్లియర్ కట్గా డిస్కస్ అయితే చేద్దాం. సో ఈరోజు సాయంత్రం 6:30కు టాస్ అయితే పడుతుంది. సో మనం దాని గురించి కూడా చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్కి సంబంధించి స్క్వాడ్ అయితే ఒకసారి చూద్దాము. సో ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు ఏం కదా అని చెప్పి మనకు నేను క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో టీంలో ఎవరిని పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పి వాళ్ళని ఎవరైతే మెయిన్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ గురించి అయితే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రియాన్ పరాగ్, నేను ఆర్ఆర్ గురించి చెప్తున్నాను, రాజస్థాన్ రాయల్స్ గురించి. సో రియాన్ పరాగ్ కెప్టెన్ కమా ఆల్రౌండర్, బ్యాట్స్మెన్ కమా ఆల్రౌండర్ అనమాట. ఆ తర్వాత ధ్రువ్ జురెల్, ఇతను వచ్చేసి వెస్టిండీస్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. సో మంచి విధ్వంసం సృష్టించగల బ్యాట్స్మెన్ ఇతను కూడా. తర్వాత జైస్వాల్ అయితే ఉన్నాడు. జైస్వాల్ గురించి మనం చెప్పనక్కర్లేదు, టీమిండియా మంచి ప్లేయర్, అతను మంచి యంగ్ ప్లేయరు. సో T20 కానీ ఏ ఫార్మాట్కైనా సరే మంచి క్లాస్ ప్లేయరు. సో ఇతని గురించి మనం చెప్పనక్కర్లేదు. సో సూర్య వైభవంశీ, ఈ పేరు T20 కాదు, వరల్డ్లో ఎక్కడైనా సరే ఇప్పుడు ఫేమస్ అనమాట మనవాడు క్రికెట్ పరంగా. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నిన్న రీసెంట్గా జరిగిన అండర్-19 T20 వరల్డ్ కప్ జరిగింది కదా, ఓడిఐ దాంట్లో. సో మనవాడు ఇంగ్లాండ్ పైన చుక్కలు చూపించేశాడు అనమాట. 175 రన్స్ అయితే కొట్టాడు. సో మీరు అది చూసే ఉంటారు. సో అట్ ద సేమ్ చాలా పవర్ఫుల్ హిట్టింగ్ అయితే మనవాడు చేస్తాడు. 6లతో 4లతోనే మనవాడు సెంచరీలు చేసే ఎబిలిటీ ఉన్న మంచి స్ట్రాంగ్ ప్లేయర్ అనమాట. సో ఈసారి 300 కొట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే టీం కూడా ఇదే అని కూడా చెప్తాను. మీరు అనొచ్చు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అంత ఉంది కదా అంటే, వాళ్ళలో బ్యాటింగ్ లైనప్ ఒక్కటే ఉంది, బౌలింగ్ లైనప్ లేదు. సో ఒకవేళ వాళ్ళు కొడితే స్కోర్ కొడతారేమో కానీ క్వాలిఫై అవుతారా అనే దానికి కూడా ఛాన్సెస్ అయితే తక్కువ. కానీ బట్ చూద్దాం, రానున్న రోజుల్లో ప్యాట్ కమిన్స్ వస్తాడు కదా. సో మనకు సీనియర్ ప్లేయరు, కెప్టెన్ కూడా మారుతాడు కాబట్టి ఏమైనా ఛాన్సెస్ వాళ్ళకైతే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఆర్ఆర్ గురించి అయితే మాట్లాడుకున్నాము. సో వైభవ్ సూర్యవంశి గురించి అయితే మనకి మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఒకవేళ ఒక 15 ఓవర్లు నిలబడితే పొట్టి ఫార్మాట్లో ఒక 15 ఓవర్లు నిలబడడం అనేది మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ లాంగ్ రన్ ఆడినట్టే అనమాట. సో ఇతను ఏంటంటే రన్స్ ఎక్కువ ట్రై చేయడు, ఓన్లీ 6లు 4ల మీదనే ఫోకస్ చేస్తాడు. కాబట్టి ఒక 15 ఓవర్లు మిగిలితే ఆడ వికెట్ పడకుండా ఇతను అట్లే ఉన్నాడు అనుకో, ఒకసారి ఇంకా మీ ఇమాజినేషన్కి వదులుతున్నాను. సో ఈజీగా 200కైనా డబుల్ సెంచరీ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్ ఇతను. సో నేను ఇతని గురించి ఓవర్గా చెప్పట్లేదు, ఆల్రెడీ ఇతని గురించి చూశాను కాబట్టి చెప్తున్నాను. సో మీరు కూడా చూసే ఉంటారు. ఆ తర్వాత హెట్మేర్ అయితే ఉన్నాడు. హెట్మేర్ ఏంటంటే వెస్టిండీస్కి మంచి బ్యాట్స్మెన్ అనమాట. సో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఇతను కూడా. సో ఇతను కూడా ఏంటంటే ఒక 10-15 బాల్లో నిలబడ్డాడనుకో స్కోరు సింపుల్గా 50 కొట్టేసి అలా శంకల బ్యాట్ పెట్టేసుకొని ఇలా చూపించేస్తాడు, 50 కొట్టినా నేను అని చెప్పి. సో అలాంటి ప్లేయర్ అనమాట ఇతను కూడా.
ఆ తర్వాత కనుక దూషన్ శనక అని చెప్పి ఇతను బ్యాటింగ్ ఆల్రౌండరు. ఆ తర్వాత రవీంద్ర జడేజా అయితే ఉన్నాడు. రవీంద్ర జడేజా గురించి కూడా మనం పెద్దగా చెప్పనక్కర్లేదు. మంచి ఆల్రౌండరు. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా మంచిగా చూపిస్తాడు. అన్నిటికి మించి ఫీల్డింగ్ ఇంకా కత్తిలాగా చేస్తాడు. సో మనం ఆయన గురించి పెద్ద ఇది చెప్పనక్కర్లేదు. తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా ఉన్నాడు. సో ఇతను కూడా అంతే, ఆల్మోస్ట్ మంచి ప్లేయరు, మంచి పేసరు ఈయన. సో వీళ్ళకి ఒక మంచి ఆయుధం లాంటి బౌలర్ ఇతను. తర్వాత సందీప్ శర్మ కూడా అన్నాడు. ఇతను కూడా అంతే మంచి ప్లేయరు, మన ఇండియన్ ప్లేయర్ ఇతను. ఆ తర్వాత రవి బిష్నాయ్ అని చెప్పి ఇతను కూడా ఒక మంచి బౌలర్ అయితే ఉన్నాడు వీళ్ళ సైడ్. తర్వాత ఆడామ్ మిల్నే అని చెప్పి ఇతను ఒక ఫారెన్ ప్లేయరు, బౌలర్ ఇతను కూడా. యుద్వీర్ సింగ్ అని చెప్పి ఇతను బౌలర్ ఉన్నాడు. తర్వాత తషార్ దేశపాండే అని చెప్పి బౌలర్ ఉన్నాడు. తర్వాత శుభం దుబే అని చెప్పి ఇంకొక బౌలర్ ఉన్నాడు. నాంద్రే బర్జర్ ఇతను బౌలర్ అంటే ఇతను. తర్వాత కుల్దీప్ సెన్ అని చెప్పి ఇతను ఉన్నాడు. సో ఇతను వీళ్ళ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాటింగ్ కంటే బౌలింగ్ లైనప్ ఎక్కువ ఉంది. నేను చెప్పేది అంటే బౌలర్స్ ఎక్కువ ఉన్నాడు టీంలో అని చెప్పి చెప్తున్నాను అంతే. సో ఆల్రౌండర్లు చూసినట్టయితే కొంచెం తక్కువే ఉన్నారని చెప్పొచ్చు. ఒక రవీంద్ర జడేజా, ఇంకా మన రియాన్ పరాగ్ అయితే ఆల్రౌండర్స్ అంతే, పెద్ద ఇది లేరు. బ్యాటింగ్ లైన్ పడితే మాత్రం బీభత్సంగా ఉంది అని చెప్పొచ్చు. మనం అంటాం కదా ఎస్ఆర్హెచ్ టీం లాగా ఉంది, ఎస్ఆర్హెచ్ రేంజ్ ఉందా అని చెప్పి. డెఫినెట్లీ చెప్తాను, ఎస్ఆర్హెచ్కి మించింది ఈ టీం అయితే బ్యాటింగ్ లైనప్ చూసినట్లయితే. ఎందుకంటే రియాన్ పరాగ్ కూడా ఆడడం మొదలు పెడితే బీభత్సంగా ఆడగలుగుతాడు. బట్ బ్యాటింగ్ మరి అంత ఫామ్లో ఉన్నాడో లేదో మరి నాకైతే తెలియదు, చాలా రోజులు బ్యాటింగ్ చూడక అవుతుంది. తర్వాత ధ్రువ్ జురాల్ ఇతను వచ్చేసి వెస్టిండీస్ ప్లేయరు. సో వెస్టిండీస్ ప్లేయర్స్ గురించి మనం సపరేట్గా చెప్పనక్కర్లేదు. వీళ్ళు ఆడడం మొదలు పెడితే బీభత్సం సృష్టిస్తారు, లేదంటే అవుటే వెళ్ళిపోతారు. సో అది మాత్రం వాళ్ళకి తెలుసు. జైస్వాల్ 100% గ్యారంటీ ఉన్న ప్లేయర్ ఇతను. ఆ తర్వాత వైభవ్ సూర్యవంశీ ఇతని గురించి కూడా మనం చెప్పనక్కర్లేదు, ఇందాకే చెప్పినాను మీకు. సో బ్యాటింగ్ లైన్ అయితే బీభత్సంగా ఉంది. సో ఇప్పుడు మనము సిఎస్కే గురించి కూడా ఒకసారి చూసి ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పి ఒకసారి అయితే డిస్కషన్ చేద్దాము. సో ఎవరు గెలుస్తారని చెప్పి అయితే చెప్దాం ఇప్పుడు. సో సిఎస్కే టీంని చూద్దాం ఒకసారి. స్క్వాడ్ చూసినట్టయితే సంజు శాంసన్ వికెట్ కీపర్ ఈసారి. ఆ తర్వాత రుతురాజ్ గాయక్వాడ్ బ్యాట్స్మెన్ వికెట్ కీపర్ అతను. మన సంజు శాంసన్ మన T20 వరల్డ్ కప్లో ఏం సూచించాడో మీకు అందరికీ తెలుసు. సో నిలబడితే కనుక మంచిగా ఆడగలడు, కాకపోతే మనకి లక్ తక్కువ. సో చూద్దాం ఈసారి ఏమవుతుందో. రుతురాజ్ గాయక్వాడ్ కెప్టెన్ కమ్ బ్యాట్స్మెన్గా ఇతను కూడా మంచి టాలెంటెడ్ బ్యాట్స్మెన్. సో ఇబ్బంది లేదు ఇతనితో కూడా. తర్వాత ఆయుష్ మహాత్రే అని చెప్పి బ్యాట్స్మెన్ అంట ఇతను. తర్వాత మాథ్యూ షాట్ ఇతను బ్యాట్స్మెన్, ఫారెన్ ప్లేయర్ ఇతను. ఉర్విల్ పటేల్ అంట వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్. శివం దుబే గురించి మనం చెప్పనక్కర్లేదు. లాస్ట్ ఒక 15 బాల్ ఇచ్చేస్తే మనవాడు ఒక 50 కొట్టేసి జై అని బ్యాట్ ఎత్తేస్తాడు. సో ఇబ్బంది లేకుండా మంచి మ్యాచ్ విన్నింగ్ బ్యాటింగ్ అయితే చేస్తాడు. తర్వాత జమీన్ ఓటాన్. సో ఇతను వచ్చేసి బౌలింగ్ ఆల్రౌండర్ అనమాట. నూరు అహ్మద్ బౌలరు, ఖలీల్ అహ్మద్ బౌలరే, మ్యాట్ హెన్రీ బౌలరే, అన్షుల్ ఖుంబాజ్ బౌలింగ్ ఆల్రౌండరు. సో అఖిల్ హసీర్ బౌలరే, సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్స్మెన్. సర్ఫరాజ్ ఖాన్ అయితే మన డెబ్యూ వచ్చేసి బెంగళూరు టైంలో చేసినాడు. సో ఆ తర్వాత మనవాడు ఫిట్నెస్ ప్రాబ్లంతో బయటకు వేసేశారు. ఆ తర్వాత మనవాడు బీభత్సంగా సృష్టించి పెహల్వాన్ లాగా బాడీ ఇలా సన్నగా అయిపోయి ఇప్పుడు మనవాడు ఫుల్ ఫిట్నెస్ అయితే వచ్చాడు. సో ఏమైనా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఈసారి మనవాడిని సిఎస్కే టీంలో పెట్టుకునే దానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ అయితే ఉన్నాయి. ఆ తర్వాత మన ధోని గారు ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన ప్రకారం అయితే ఒక 20 days వరకు ఐపీఎల్ ఆడు అని చెప్పి అయితే అంటున్నారు. సో ఎంతమంది నిజమో మనకైతే తెలియదు, క్లారిటీ అయితే లేదు. ఈరోజు టాస్ పడిన తర్వాత మనకు టీమ్స్ అయితే అనౌన్స్ చేస్తారు కదా, సో అప్పుడైతే మనకు క్లారిటీ వస్తుంది ధోని ఉన్నాడా లేదా అని చెప్పి. సో తర్వాత జాన్సన్ అని చెప్పి ఒక ఫారెన్ బౌలర్ అయితే ఉన్నాడు. తర్వాత శ్రేయస్ గోపాల్ అని చెప్పి ఉన్నాడు. ఇంకా జకారియా ఫల్కూస్ అని చెప్పి ఇతను ఒక బౌలింగ్ ఆల్రౌండర్ అయితే ఉన్నాడు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇంకా సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఆర్ఆర్కే ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఆర్ఆర్ సైడ్ బ్యాటింగ్ లైనప్ అనేది బీభత్సంగా ఉంది. అట్ ద సేమ్ బౌలింగ్ కూడా పర్లేదు, ఎందుకంటే జాఫ్రా ఆర్చర్ ఉన్నాడు మంచి పేసరు. తర్వాత రవి బిన్సాయ్ ఉన్నాడు. తర్వాత మనకు సందీప్ శర్మ ఉన్నాడు. ఆ తర్వాత ఒకవేళ అవసరమైతే కనుక రియాన్ పరాగ్ కూడా స్పిన్ అయితే వేయగల ఎబిలిటీ ఉంది. కాబట్టి
ఎట్లా చూసినా బౌలింగ్ బ్యాటింగ్ ఏ విధంగా రవీంద్ర జడేజా ఉన్నాడు మనకు, అదే మెయిన్ పర్సన్, ఆయన గురించి చెప్పలేదు. సో రవీంద్ర జడేజా ఉన్నాడు స్పిన్నర్ పరంగా. సో ఒక ముగ్గురు నలుగురు మంచి పేసర్లు అండ్ ఒక ఇద్దరు ముగ్గురు మంచి స్పిన్నర్లు అయితే ఉన్నారు. అండ్ బ్యాటింగ్ లైనప్ చూస్తే కేసీపీడి అనమాట. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మన ఆర్ఆర్ అయితే గెలిచేదానికి ఛాన్సెస్ ఎక్కువ అని నేను చెప్పచ్చు. టాస్ వీళ్ళు వాళ్ళు టీం పరంగా చూసుకుంటే వీళ్ళే ఎక్కువ ఉన్నారు అని చెప్తాను నేను. ఎందుకంటే సిఎస్కేలో చూసినట్టయితే బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అది సంజు శాంసన్ కానీ, లేదంటే రుతురాజ్ గైక్వాడ్ కానీ, లేదంటే మాథ్యూ షాట్ కానీ, లేదంటే మన శివం దుబే కానీ, తర్వాత మనకి సర్ఫరాజ్ ఖాన్, ఇట్లా వీళ్ళ వరకు అయితే బ్యాటింగ్ అయితే ఉంది. కానీ విధ్వంసం సృష్టించగల బ్యాట్స్మెన్ అయితే ఎవరు లేరు. ఒకవేళ ఆడితే రుతురాజ్ గైక్వాడ్ మంచిగా ఆడతాడు. అట్ ద సేమ్ మన సంజు శాంసన్ కూడా మనవానికి లక్ తక్కువ అని చెప్పాను కదా. సో ఒక 15 బాల్ వరకు నిలబడితే ఆ తర్వాత స్లోగా పికప్ అవుతాడు. లైక్ మన విరాట్ కోహ్లీ లాగా అనమాట. అంటే నేను విరాట్ కోహ్లీతో పోల్చట్లేదు, బట్ మన లక్ కూడా అలాంటిది అనమాట నేను చెప్తున్నాను. సో ఖచ్చితంగా అయితే టీం అయితే బాగుంది. ఒకవేళ ధోని వస్తే కనుక సూర్యవంశీని కానీ, లేదంటే కనుక పరాగ్ని కానీ, లేదంటే జైస్వాల్ కానీ వీళ్ళని అవుట్ చేసేదానికి, హెట్మేర్ కానీ వీళ్ళని అవుట్ చేసేదానికి ట్రిక్స్ అయితే చెప్తాడు. సో మన ఆర్డర్ లేకపోతే వీళ్ళు సొంత ట్రిక్స్తో గెలిచే అంత ఇదైతే లేదు, వీళ్ళకాడ అంత ఎబిలిటీ అయితే లేదు అని అయితే చెప్పగలుగుతాను. సో నేను ఫైనల్ స్టోరీ ఆఫ్ ది మ్యాచ్ ఎవరు గెలుస్తారని చెప్పాలంటే కనుక 100% మన వాళ్ళు ఆర్ఆర్ఏ గెలిచేదానికి ఛాన్సెస్ ఉంది. ఒకవేళ టాస్ వీళ్ళు వాళ్ళు బలం అయితే వీళ్ళ సైడే ఉంది కాబట్టి వీళ్ళే గెలుస్తారని చెప్పి నేను గట్టిగా అయితే నమ్ముతున్నాను. సో టాస్ కూడా మ్యాక్సిమం ఆర్ఆర్కే పడే ఛాన్సెస్ ఉండొచ్చు మేబీ, బట్ చూద్దాం ఎవరు గెలుస్తారో. టాస్ అయితే మనం చెప్పలేము ఎవరు గెలుస్తారని చెప్పి, ఎందుకంటే అది లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో టీం పరంగా ఎవరున్నారు, ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు ఇంకా అనేది ఇదైతే చెప్పగలుగుతాం, ఎందుకంటే మనం వాళ్ళ ఆట చూసినాం కాబట్టి. సో ఇది మ్యాటర్ అనమాట. నేనైతే 100% ఆర్ఆర్ఏ గెలుస్తారని చెప్పి డ్రా చేస్తున్నాను. సో మీరేమంటారు కామెంట్ చేయండి. మీరు సిఎస్కే గెలుస్తుందా లేదంటే ఆర్ఆర్ గెలుస్తుందా అని చెప్పి మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి నాతోని మన కామెంట్ రూపంలో. ఆ తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ మన వీడియోస్ని కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడమనండి. మన గురించి కొంచెం క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మీ ఫ్రెండ్స్కి కొంచెం రిఫర్ చేస్తే నాకు కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ లవ్ యూ ఆల్. ఓకే, బాయ్.